అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఇదేంటంటే హాఫ్ పట్టు క్లాత్ అనమాట. దీని మీద వర్క్ వేయాలి, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాదు, మగ్గ వర్క్ వేయాలన్నమాట. సో అందుకే ముందు రోజు నైట్ నీట్గా మార్క్ చేసి పెట్టేసుకున్నాను. సో దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేశానంటే మార్క్ చేసి అన్నీ చేసుకునేసరికి మధ్యాహ్నం పైన అయిపోతుంది. అంతకంటే ముందుగా ఏంటంటే ఇంకొంచెం పని ఉంది, చూపిస్తాను. సో హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ అనమాట. ఇంకా ఉంది హ్యాండ్స్కి, ఇంకా చిన్న మార్కింగ్ వేయాల్సింది ఉందన్నమాట. సో అది కూడా వేసేసి ఒకటేసారి వర్క్ స్టార్ట్ చేస్తే నాకు ఈజీ అవుతుంది. సో మధ్యలో మళ్ళీ కింద పెట్టాల్సిన పని ఉండదు అనమాట. ఇది వచ్చేసి నెక్కి, ఇక్కడ ఫ్రంట్ నెక్ అనమాట. సో ఈ మార్కింగ్స్ మెయిన్గా చెరిగిపోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఈ పెన్సిల్ అయితే యూజ్ చేశాను అనమాట. సో ఇది నేను ముందు వ్లాగ్లో చూపించాను కదా, బయటికి వెళ్ళాను కదా, అన్ని కుందన్స్ ఇప్పుడు ఈ బ్లౌజ్కి వర్క్ చేయడం కోసమే అన్ని తెచ్చుకున్నాను, కుందన్స్ అన్నిని. సో ఈ పెన్సిల్ అనమాట, ఇది ఫ్యాబ్రిక్ మీద కూడా డ్రా చేసుకోవచ్చు పెన్సిల్. సో మెయిన్గా ఎందుకు తెచ్చానంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీకి మార్కింగ్కి ఏం పర్వాలేదండి, చెరిగినా ఏం కాదు. జస్ట్ మనకి ఇక్కడ నెక్ డాట్ అనేది ఉంటే మెయిన్గా సరిపోతుంది. అలాగే హ్యాండ్స్కి ఎక్కడ స్టార్ట్ చేయాలనేది ఉంటే సరిపోద్ది. కాకపోతే మగ్గం వర్క్కి ఏంటి అంటే మార్కింగ్ అనేది చెరగకూడదు. ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ లైన్ వేసానో, ఇక్కడ చూసినారు ఈ గ్యాప్ పావించి పెట్టాను కదా, సో ఇది ఖర్చు కోసం పెట్టిన మార్కింగ్. సో నేను ఇప్పుడు స్టిచ్ అనేది ఇక్కడ నుంచి వేసుకుంటూ రావాలన్నమాట. అంటే లైనింగ్ క్లాత్ కట్ చేసే మార్కింగ్ ఇది ఫస్ట్ మార్కింగ్. బట్ కుట్టిన తర్వాత లైనింగ్ జాయిన్ చేసి స్టిచ్చింగ్ కంప్లీట్ అయినాక మనకు వచ్చే ఫ్యాబ్రిక్ ఇక్కడ నుంచి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నుంచే మనకి బ్లౌజ్ అనేది ఉంటుంది అనమాట. అంటే ఇది సీమ్ ఎలవెన్స్ అంటారు, అంటే ఖర్చు కోసం నేను దీన్ని ఇట్లా పెట్టుకున్నాను. సో ఈ మార్కింగ్ ఏదైతే ఉందో ఇది అసలు చెరగకూడదు. చెరిగిందంటే మాత్రం చెప్పాను కదా, ఇది మగ్గం వర్క్ అంటే చేతితో చేస్తాం కాబట్టి మార్కింగ్ ఖచ్చితంగా ఉండాలి. అదే కంప్యూటర్ వర్క్ అనుకోండి, సిస్టంలో ఆల్రెడీ వర్క్ నెక్ అనేది ఉంటుంది. సో దాని ప్రకారం అది వేసుకుని వెళ్ళిపోతుంది. సో అందుకే ఇది వరకు నేను మామూలు దీంతో వేసేదాన్ని, చూపిస్తాను మీకు. చాక్ పీస్లు ఉంటాయి కదా, వీటితో వేసేదాన్ని. కాకపోతే మనకి ఇదిగోండి ఇవి అనమాట, ఇవి ఇట్లా ఉంటాయి. బ్లౌజ్ మార్కింగ్ అది నేను దీంతోనే చేస్తాను. కాకపోతే ఇది బ్లౌజ్ మార్కింగ్ అంటే స్టిచ్చింగ్ కోసం, కటింగ్ కోసం మార్కింగ్. బట్ ఇది ఏంటంటే నాకు ఈ మార్కింగ్ నాకు ఈ వర్క్ అయ్యేంత దాకా ఉండాలని చెప్పేసి నేను ఇది తెచ్చుకున్నాను అనమాట. వన్స్ ఇటు మార్క్ చేసినాక మళ్ళీ ఇటు కూడా జాగ్రత్తగా నీట్గా మార్క్ చేసుకోవాలి. లేదంటే తేడా వచ్చిందంటే వర్క్ నెక్ షేప్ అవుట్ అయిపోద్ది అనమాట. వర్క్ వేసిన తర్వాత షేప్ సరిగ్గా రాదు. సో ఇంకా అది సచ్చినట్టు అలాగే స్టిచ్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ హ్యాండ్స్ కూడా అంతేనండి. సో మెయిన్గా చెప్పాను కదా, ఈ హ్యాండ్స్కి ఇప్పుడు మధ్యలో మార్క్ చేయాల్సింది ఉందన్నమాట, ఆల్ ఓవర్ హ్యాండ్ అంతా. సో అది నేను చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తా. అండ్ అలాగే ఇక్కడ లోతు మార్కింగ్ కూడా చేసేసాను అనమాట హ్యాండ్కి. ఎందుకంటే ఆల్ ఓవర్ ఒట్టి మనకి బార్డర్ ఒక్కటే వేసామనుకోండి పర్వాలేదు. బట్ ఇదేంటంటే ఇక్కడ వరకు వస్తుంది నేను వేయాల్సిన వర్క్. సో లోతు కూడా మార్క్ చేసేసుకుని దాన్ని బట్టి వర్క్ వేసానంటే నాకు వర్క్ స్టిచ్ చేసింది అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ స్టిచ్చింగ్ అప్పుడు ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అనమాట. సో ఫైనల్గా ఇది మార్కింగ్ ముందు రోజు నైట్ వేసి పెట్టేశారని చెప్పా కదా. ఇంక ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా 11 దాటింది టైము. సో ఇంకొక మిషన్ తోటి చిన్న చిన్న పనులు ఉన్నాయి. సో అది కంప్లీట్ చేసేసుకోవాలి. ఏంటంటే ఇది కుచ్చులు చూపించాను కదండి ప్రీవియస్ వ్లాగ్లో, తెచ్చానది బజార్కి వెళ్ళి. ఇది శారీకి అటాచ్ చేయాలన్నమాట. ఫాల్ వేసేసాను. సో ఇప్పుడు మెయిన్గా ఈ కుచ్చులు అటాచ్ చేసేసి ఇంకొక పెట్టికోట్ ఉంది, శారీ పెట్టికోట్కి డబల్ స్టిచ్ చేసేస్తే ఈ మిషన్తో పని అయిపోతుంది. సో ఇవన్నీ సైడ్ పెట్టేయచ్చు. అండ్ ముందు రోజు అదే మీకు ముందు వీడియోస్లో చూపించాను కదా, ఈ బ్లౌజెస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట. సో ఇవన్నీ నీట్గా ఫోల్డ్ చేసి పెట్టేశానంటే ఇంకా మిషన్ మీద ఏమి ఉండవు. ఓన్లీ నేను మగ్గం వర్క్ కాబట్టి దాని మీద ప్రశాంతంగా కూర్చోవచ్చు అనమాట. సో ముందు ఇక్కడ ఇది కంప్లీట్ చేసేస్తే ఇంకా మిషన్తో పని అయిపోద్ది నాకు. సో అప్పుడు ఆ వర్క్ మగ్గం వర్క్ స్టార్ట్ చేసుకుంటాను అనమాట. ఇంకా శారీకి పళ్ళు దగ్గర అయితే కుచ్చులు వేసేసానండి. ఇది ఏంటంటే ఫాల్ వేసేసి మనం అంచులు జిగ్ చేసేసాం కదా, అప్పుడు వేసుకోవాలన్నమాట. సో ఇదిగోండి మొత్తం వేసేసిన తర్వాత అయితే లుక్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఈ కుచ్చులు అనేది నేను గోల్డ్ కలర్ తీసుకున్నా కదా, ఇంతకుముందు కూడా ఒకసారి మీకు గోల్డ్ కలర్లో చూపించాను. ఇంకా మనకి కావాలంటే కలర్స్లో కూడా ఉంటాయి, మనకి శారీ కలర్ని బట్టి కూడా చూస్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి నాకు కలర్ దొరకలేనప్పుడు, లేదంటే ఆ కలర్లో కుచ్చులు సరిగా నచ్చలేదు అనుకోండి, సో అప్పుడు నేను ఇంకా గోల్డ్ ప్రిఫర్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే గోల్డ్ అనేది ఏ దానికైనా మ్యాచ్ అయిపోతాయి. సో ఖచ్చితంగా మనకి శారీలో ఇలాంటి కొంచెం పట్టు టైప్ ఉండే ఫ్యాన్సీ శారీస్కి గోల్డ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా బార్డర్లో ఎక్కడొక్కడ, అందుకని గోల్డ్ అనేది మ్యాచ్ అయిపోద్ది అనమాట. సో వన్స్ వేసిన తర్వాత మీకు ఫోల్డ్ చేసేటప్పుడు ఎట్లా వస్తుంది అనేది చూపిస్తున్నాను మీకు. సో నేను ఇక్కడ దీనికి తీసుకునేది గోల్డ్ కలర్. అండ్ ఇక్కడ బ్లౌజ్ అయితే మార్నింగ్ చెప్పాను కదండి ఇందాక నేను, అదేంటి హ్యాండ్స్కి ఇంకొంచెం మార్కింగ్ చేయాల్సింది ఉంది అనేసి. సో ఇదే అన్నమాట, హ్యాండ్ మార్కింగ్ అంతా అయిపోయినాక ఈ షేప్ డ్రాప్ షేప్లా ఉండేది మార్కింగ్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఇక్కడ మామూలు ఒక కొంచెం స్టిఫ్గా ఉండే కార్డ్ లాంటిది దానికి ఇలాగ డ్రాప్ షేప్ అనేది
డ్రా చేసి దాన్ని కట్ చేసుకుని దాంతో ఇప్పుడు నేను పెన్సిల్ చూపించాను కదండి పొద్దున్న, సో దాంతో మార్క్ చేస్తున్నాను అనమాట. ఈ పెన్సిల్తో మార్క్ చేస్తే అసలు మన వర్క్ కంప్లీట్ అయ్యేది వరకు కూడా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే అది అసలు పోవట్లేదు అనమాట, చక్కగా చెరగకుండా నీట్గా ఉండింది. లేదంటే మార్కింగ్ చెరిగిందంటే మాత్రం మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలి. 2 హ్యాండ్స్కి కూడా వేసేసాను అనమాట మార్కింగ్ అయితే. మీకు కిందక వర్క్ అదేంటది మార్కింగ్ చూపించాను కదండి హ్యాండ్స్ది. సో ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 5 to 4, 5 నిమిషాలు తక్కువ 4 అయిందనమాట. ఇంకొక పావు గంటలో ఇంట్లో ఇల్లు క్లీన్ చేసుకుని స్కూల్కి వెళ్ళాలి. సో ఈలోగా నేను ఇప్పుడు ఇంతవరకు ఏం వేసాను అనేది చూపిస్తాను. సో ఫ్రేమ్ ఫిట్ చేసుకుని క్లాత్ అది ఫ్రేమ్కి నీట్గా ఫిట్ చేసుకుని అండ్ ఒక 2 లైన్స్ అయితే అయినాయి అనమాట. షుగర్ బీడ్స్దిని ఈ స్టోన్ చైన్ది అయిందనమాట. చూపిస్తాను మీకు కూడా. ఇదిగోండి షుగర్ బీడ్స్, అంటే ఫస్ట్ 2 లైన్స్ వచ్చేసి అది ఏంటది జరీతో వేసేసాను. జరీ అయిపోయిన తర్వాత షుగర్ బీడ్స్ అయిపోయినాక ఇది స్టోన్ చైన్ది అంటించేసాను అనమాట ఫస్ట్ అయితే. ఇదిగోండి ఈ గ్లూ మొన్న తీసుకొచ్చానని చెప్పాను కదా, సో ఈ గ్లూతో అంటించేసాను. అసలు ఇలా అంటించగానే చక్కగా భలే డ్రై అయిపోయింది, అసలు వెంటనే పక్కకు కూడా కదలలేదు, బాగుంది. అండ్ తర్వాత ఏంటంటే ఇది లైన్స్ మళ్ళీ ఒకవేళ అంటించినా కానీ ఇది వర్క్ వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో అందుకే నేను మళ్ళీ ఈ నీడిల్తోటే మగ్గం నీడిల్తోటే స్టిచ్ వేసేసాను దానిపైననే, అంటే తొందరగానే డ్రై అయిపోయింది అనమాట. సో అందుకే కొంచెం ఇది కూడా స్టిచ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకొక లైన్ ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ 2 షుగర్ బీడ్స్ ఈ స్టోన్ చైన్ పక్కన మళ్ళీ ఇంకొక లైన్ షుగర్ బీడ్స్ వేసేసాక అప్పుడు కుందన్స్ తోటి స్టార్ట్ చేయాలన్నమాట, కుందన్స్ అంటించాలి. ఇంకా టైం అయితే ఇప్పుడు 4 అయిపోయింది అని చెప్పాను కదా. సో ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి, అందుకని ముందైతే ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా, అందుకని అనమాట. ఇదిగోండి మార్నింగ్ ఇందాక మార్కింగ్ చేశాను కదా అదనమాట. సో వన్స్ నెక్ అయిపోయిన తర్వాత అప్పుడు హ్యాండ్స్కి వద్దాము. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వరకు అయింది నెక్. ఇంక ఈవినింగ్ వరకు ఎంతవరకు అయితే కంప్లీట్ చేయగలిగానో అంతవరకు వేసాను అనమాట. కంప్లీట్ కాదు, ఎంతవరకు వర్క్ అయ్యిందనేది చూపించాను కదండి. ఇంక ఈవినింగ్ యాజ్ యూజువల్ ఫస్ట్ అయితే ఇలా హోంవర్క్స్ ఉంటాయి, అవి కంప్లీట్ చేసుకుంటూ ఇంకా వర్క్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇద్దరికి ఒక పక్కన అయిపోయింది, చెప్పాల్సిన పార్ట్ అయితే అయిపోయింది అనమాట, మిగిలిన వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంకా అదేంటి లైన్స్ కంప్లీట్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ బార్డర్ ఏదైతే ఉందో దాని లైన్స్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. సో అది చేసుకుంటూ మధ్యలో మొత్తం అది కంప్లీట్ అయిపోయింది అనుకోండి, ఇంకా కుందన్స్ అంటించేది ఉంటుంది అనమాట. ఇంకా కుందన్స్ కూడా అంటించేసుకున్నా. ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకుని అప్పుడు అంటించాను అనమాట. సో ఇక్కడ ఈ కుందన్స్కి పేపర్స్ కవర్స్లో ఉన్నాయి కదా, సో వాటిని అలాగే వాడుతూ ఉంటే ఎక్కడొక్కడ మిస్ అయిపోతాయి అని చెప్పేసి ఇంకా నా దగ్గర ఈ బాక్స్ ఉంటుంది కదా, పార్టీషన్ బాక్స్ మీకు ఇంతకుముందు చూపించాను కదా, సో అందులో కొన్ని కాదు ఒక 3 అయితే ఖాళీ చేసి పెట్టుకొని ఇంకా ఈ కుందన్స్ అన్ని వేసేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఒకటే చోటు ఉన్నాయనుకోండి, నాకు ఏ కలర్ అదే సపరేట్గాను ఒకటే దగ్గర ఉన్నాయంటే ఏ కలర్ కావాలో ఆ కలర్ దాంట్లో చేపెట్టి తీసుకోవచ్చు. కవర్స్లో ఉండడం వల్ల చాలా ఇబ్బందిగా అయిపోయింది ఇందాక అంటించేటప్పుడు. తర్వాత ఐడియా వచ్చింది, ఎలాగో ఇది ఉంది కదా చిన్నది ఏమన్నా ఉందేమో అని చూసాను, చిన్నది లేదు, ఆల్రెడీ దాంట్లో వేరే ఉన్నాయన్నమాట. సో అందుకే ఇంకే పెద్దది తీసుకున్నాను. అదే పెద్దదంటే అన్నీ ఇందులోనే ఉంటాయి కదా, సో అందులో ఒక 3 పార్టీషన్స్ని కొంచెం ఖాళీ చేసి పెట్టేసుకుని ఈ 3 కలర్స్ 2 ప్యాకెట్స్ తెచ్చాను కదా, 2ని అందుకే ఎక్కువ ఉంటాయి కదా ఎలాగో అనేసి ఇంకా ఒకటే చోట స్టడీగా ఉంటాయి అన్నట్టుగా ఇక్కడ వేసేసాను. సో ఇప్పుడు కుందన్స్ ఇందులోనే ఉన్నాయి, క్లిప్ స్టోన్స్ కూడా అందులోనే ఉంటాయి. సో వర్క్కి ఈజీ అవుతుంది అనమాట అంటించేటప్పుడు అదిని. ఇంకా ఇక్కడ లోహిత ఏం చేస్తుంది, డాన్స్ చేస్తుంది. అంటే ఇది ఏదో నార్మల్ చేయట్లేదండి, ఇది లోహిత ఇప్పుడు డాన్స్ నేర్చుకుంటుంది అనమాట. కూచిపూడి డాన్స్లో జాయిన్ చేయించాను దాన్ని. సో అది వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేస్తుంది, రోజు చేస్తుంది ప్రాక్టీసు. కాకపోతే డాన్స్ క్లాస్ వచ్చేసి వారానికి 3 సార్లు. చూపిస్తాను నెక్స్ట్ వ్లాగ్లో, ఇంకా క్లియర్గా చెప్తాను. నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే. సో నేను ఎలాగో నేర్చుకోలేకపోయాను, సో అందుకే దీనికి నేర్పిద్దామని ఎప్పటి నుంచో అనుకున్నాను, ఇప్పటికీ కుదిరింది అనమాట. సో అవే స్టెప్స్ అన్నీ మర్చిపోతూ ఉంటుంది ఇంటికి వచ్చేసరికి. కాకపోతే నేను ఇంకా గుర్తు పెట్టుకొని వచ్చిన తర్వాత వేసి చూపించవే నాకు మళ్ళీ ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను చెప్పడానికి ఈజీగా ఉంటుంది అనేసి చెప్పాను అనమాట. అలా మర్చిపోయింది, కొన్ని గుర్తున్నవి మట్టుకు వేసుకుంటుంది అనమాట. సో డైలీ ప్రాక్టీస్ చేస్తుంది. కాకపోతే కొత్త కదా, స్టార్టింగ్ కదా, కొన్ని పెట్టడం అయితే చేతులు పెట్టడం అట్లా రావట్లేదు అనమాట. దానికి మళ్ళీ నేను పెట్టి చేసి చూపించాల్సి వస్తుంది అనమాట. నాకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అందుకే నేను మళ్ళీ ఎక్స్ట్రా దానికి చెప్తూ నేను కూడా నేర్చుకుంటున్నాను నిజంగా. యాక్చువల్గా అది ఎప్పుడో 2 years బ్యాకే నేర్పిద్దాం అనుకున్నాను, కానీ అప్పుడు కోవిడ్ వచ్చింది అనమాట, అందుకే మొత్తం అంతా గల్లంత అయిపోయింది. ఈ ఎల్బోస్ ఇలా పెట్టాలి, ఈ 2 ముద్ర ఇలా పెట్టాలి. ఓకే
ఓన్లీ ఇవే ఇదే ఇది మాత్రమే చేంజ్ చేయాలి. ఇది చెయ్యి 1 2 కాళ్ళు ఎక్స్కొట్టు ఇట్లా 1 2 1 సరే 2 సరే చెయ్యి 1 అదిగో చెయ్యి అంతా కాదమ్మా ఓన్లీ ఇది ఇది రిస్ట్ ఒకటే ఓకే కదపకో చెయ్యి కింద వచ్చి అక్కడ చూడకు కెమెరా చూడకు నన్ను చూడు చెయ్యి 1 చెయ్యి కదిలిపో ఇలా కదుపుతున్నావు చెయ్యి కదపద్దు ఇది 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 1 అలాగా అంతే చెయ్యి ఇది చూసావా అలా కట్టాలా ఇలా ఇది కదపకూడదు ఓన్లీ ఇది రిస్ట్ కదలాలి. నన్ను చూడు ఒకసారి నన్ను చూడు ఇలా పెట్టనా ఇలా కూర్చున్నానా 1 2 చూడు చెయ్యి కదులుతుందా నాది కదులుతుంది కదా చూడు 1 2. సో చూసారు కదండి అది ఫస్ట్ స్టార్టింగ్లోనే క్లియర్గా చెప్పలేదంటే ఇంకా దాన్నే కంటిన్యూ చేస్తుంది. అందుకే దానికి ఒక్క స్టెప్ చెప్పడానికైనా కొంచెం కరెక్ట్గా ఉండేలాగా చూసుకుంటున్నాను అనమాట. దీంతో నా డైలీ రొటీన్ కాస్త కొంచెం చేంజ్ అయిపోయింది. దెన్ ఫ్రెండ్స్ ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నా. మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాన్స్ గురించి ఇంకా నెక్స్ట్ వీడియోస్లో క్లియర్గా చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.